6:7 ప్రవక్త అయిన హానోకు ప్రభువునదు విశ్వాసము ఒక పట్టణాన్ని ఎలా కాపాడింది? ప్రభువైన యేసు క్రీస్తు జనులను పశ్చాత్తాపపడమని చెప్పమని హానోకును అడిగాడు. కాని హానోకు సరిగా మాట్లాడలేనని అనుకున్నాడు. జనులు అతడి మాట వినరని అతడు భయపడ్డాడు. జీవించుటకు ప్రభువు వారిని తీసుకుని వెళ్ళాడు. హానోకు బోధించిన దానిని కొందరు ఇష్టపడకపోయినప్పటికీ హానోకును బలపరచి కాపాడుతానని ప్రభువు వాగ్దానమిచ్చాడు. ప్రభు యొక్క వాగ్దానము హానోకుకు ధైర్యం ఇచ్చింది. హానోకు ప్రభువుకు విధేయుడయ్యాడు. జనులకు శక్తితో బోధించాడు. అతడు యేసు క్రీస్తు, పశ్చాత్తాపము, బాప్తిస్మము మరియు పరిశుద్ధాత్మ గురించి బోధించాడు. కొందరు హానోకును నమ్మారు మరియు ప్రభువును అనుసరించాలని కోరారు. బాప్తిస్మమవడానికి హానోకుకు దేవుని నుండి అధికారం ఉన్నది. హానోకును నమ్మిన జనులందరూ బాప్తిస్మం పొంది దేవునికి దగ్గరయ్యారు. వారు ఒకరికొకరు సహాయం చేసుకున్నారు కనుక ఏ ఒక్కరు పేదవారిగా లేరు. వారు ప్రేమ, నీతి యందు కలిసి జీవించారు కనుక వారు సియోను అని పిలువబడ్డారు. ఒకరోజు ప్రభువు హానోకుకు భూమి మీద జరగబోయేదంతా ఒక్క దర్శనంలో చూపించాడు. హానోకు యేసు క్రీస్తు యొక్క జీవితం, మరణం మరియు పునరుత్థానమును చూశాడు. కడవరి దినాల్లో సువార్త పునఃస్థాపించబడుతుందని హానోకు తెలుసుకున్నాడు. అతడు యేసు యొక్క రెండవ రాకడను కూడా చూశాడు. చివరకు సియోను పట్టణంలో జనులందరూ హానోకును నమ్మి పశ్చాత్తాపపడ్డారు. వారు ఒకరికొకరు సహాయం చేసుకొని శాంతితో